నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా బొమ్మిడీల కూర చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్న బొమ్మిడి చేపలను వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు చేపలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది తక్కువ చేయకూడదు, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చేపలు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటిని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టి టమాటాలు మగ్గనివ్వాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండును వేసి రసం పోసి పులుపుని వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ పులుసు ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బొమ్మిడి చేపలు వేసి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసి దించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.